హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేఆర్ విలేజ్ వ్లాగ్స్. మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్. పొద్దున్న మా ఆయనగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మాకైతే ఏమి తీసుకురాలేదు తినడానికంటే పాలన్నం చేశాను. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత చికెను, ఫిష్ అలాంటివి ఏం తేలేదని చెప్తున్నాను. ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయితే చికెన్ తెచ్చారు. ఎప్పుడు కర్రీ, బిర్యానీలు, పలవాలు ఇవన్నీ కామనే కదా, నార్మల్ పలవాలు. అయితే ఈసారి గ్రీన్ చికెన్ కర్రీ పలవా చేద్దామని ట్రై చేశాను. ఇంతకుముందు చేశాను, బాగుంది. సరే, ఛానల్లో కూడా మొదటిసారి పెడదాము ఈ కర్రీ. రెసిపీ అయితే ఎప్పుడు పెట్టలేదని ఇప్పుడైతే చేస్తున్నాను. ఈరోజు నైట్ అయితే గ్రీన్ చిల్లీ చికెన్ పులావ్ తయారు చేస్తున్నాను. చూడండి, వాటికి కావాల్సినవన్నీ: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఇది నార్మల్ మసాలా అండి, నూరుకునేది. ఇది నేను తయారు చేసుకున్న పలవ మసాలా, ఇంట్లో రెడీ చేసుకునేది. చికెన్ దీనికి ఏంటంటే పలవ దినుసులు. ఇప్పుడైతే మొదలు పెడదాము. పుదీనా, ఇందులో పెరుగు కూడా వేయాలండి, నేనైతే చూపించలేదు. పెరుగు మర్చిపోయాను చూపిస్తాం. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. నార్మల్ బిర్యానీకి అయితే పేస్ట్ చేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికైతే ఇలాగా గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి మొత్తం కలిపి. బిర్యానీ అన్నావు కాబట్టి పేస్ట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో పెరుగు కొంచెం వేస్తున్నానండి. ఇలాగైనా పెరుగు వేయచ్చు, లేదంటే వాటర్తోనైనా పట్టవచ్చు. పెరుగు చికెన్లోనైనా వేసుకోవచ్చు. కొద్దిగా అయితే వేస్తున్నాను, తర్వాత చికెన్లో వేస్తాను. మిక్సీ వేసినది కాబట్టి కొంచెం నలిగిన తర్వాత జీడిపప్పును ఈ ఎల్లుల్లిపాయలు అయితే వేద్దాము. ముందు మిక్సీ పట్టుకుందాము. చికెన్, చికెన్ని ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగిన తర్వాత పక్కన పెట్టుకుందామండి. కారం, మనం ఈ మిరపకాయలు కూడా కొత్తిమీరలో వేసి మిక్సీ పట్టాలండి, పేస్ట్ కింద. ఎక్కువే తీసుకున్నాము. నేను ఎందుకు చూపించలేదంటే మిక్సీ గిన్నె చిన్నది కాబట్టి తర్వాత వేద్దామని పక్కన పెట్టాను. అవి పేస్ట్ అయిన తర్వాత ఇవి మళ్ళీ వేస్తాను. కారం చూసి వేసుకోవాలండి. సాల్ట్ రుచికి తగినంత. తర్వాత మళ్ళీ పొలంలో వేసుకోవాలి కదండి. పసుపు, ఇందాక కొంచెం తీసాను కదండి, దాన్ని దీంట్లో కలిపేస్తున్నాను. కలిపేసుకుందాం. ఇలా అయితే పక్కన పెట్టేసుకుందామండి. కర్రీలా రెడీ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయ, పెరుగు వేసి మిక్సీ పట్టానండి. ఈ మిక్సీ పట్టింది ఇందులో వేసేద్దాం.
ఇప్పుడు వరకు ఎర్రగా ఉంది, అంతా సూపర్గా ఉంది. ఇప్పుడు గ్రీన్ అయిపోయింది. మసాలాలు రైస్లో వేసుకుని తినేయచ్చు, అంత కలర్ఫుల్ కనపడుతుంది. గోంగూర చికెన్ అలా ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి మనం. ఓన్లీ రైస్లో, బిర్యానీ కాకుండా రైస్లో ట్రై చేయాలి. కొంచెం మూత పెట్టుకుందామండి మసాలా పట్టేంత వరకు ముక్కలకి. బియ్యం అయితే కడిగి పక్కన పెట్టానండి ముందు. ఈ బియ్యం అయితే వేసేస్తున్నాను. ఎన్ని తీసుకున్నావు? 1/2 కేజీ మీద చిన్న టీ గ్లాస్ పోసాను. ఈ లోటాతో 1 లోటా బియ్యం తీసుకున్నాను కదండి, 2 లోటాల నీళ్ళు అయితే పోస్తున్నాను. ఎగస్ట్రా కొద్దిగా ఇంతవరకు తీసుకున్నానండి, వాటిని కూడా పోసేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. చూడండి చక్క ఎంత బాగా వచ్చిందో. గ్రీన్ చిల్లీ చికెన్ పులావ్ చాలా బాగా వచ్చింది. చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి చక్క. టేస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కాలిపోతుంది చాలా. చాలా బాగుంది. చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయి, చాలా బాగుంది. చింటి బాబు చెప్పు, తినలేదా? కాలిపోతుంది. రైస్ కూడా బాగా ఉడికింది, చాలా బాగా వచ్చింది. చికెన్ ముక్క తింటున్నా. ఎలా ఉంది? చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది. సూపర్. ఫస్ట్ టైం వండిన గ్రీన్ చికెన్ ఎలా ఉంది? బాగుంది కదా? ఫస్ట్ టైం కాదు, ఛానల్లో ఫస్ట్ టైం పెడతాం. ఇంతకు ముందు కూడా చేశాను కదా, తిన్నారుగా. ఛానల్లో ఫస్ట్ టైం పెడతాం. ఇంతేనండి మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు. ఇది కూడా ఫ్రెండ్స్ మీకే. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.